శాంతి నాయుడు గారైతే మొన్న చనిపోవడం జరిగింది. ఈరోజు దక్షిణాఫ్రికాలోని జోహెన్నెస్బర్గ్‌లోనైతే ఆవిడ అంత్యక్రియలు జరగబోతున్నాయి. శాంతి నాయుడు గారు మన దేశానికి చెందినటువంటి వారు. తమ్మినాయుడు గారి మనవరాలు. తమ్మినాయుడు గారు అంటే ఆ రోజు గాంధీ గారిని ఎవరైతే సౌత్ ఆఫ్రికాలో జాతి వివక్షతో చూశారో, ఆ రోజు జాతి వివక్షకి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వాళ్ళు తమ్మినాయుడు గారు ఒకరు. ఆయన మనవరాలే ఈ శాంతి నాయుడు గారు. ఈవిడ జాతి వివక్షకి వ్యతిరేకంగా అనేక పోరాటాలు చేసి సౌత్ ఆఫ్రికాలో దాదాపు 371 రోజులు జైల్లో జీవితం గడిపారు. జైలు జీవితం గడిపిన తర్వాత కూడా ఆవిడని ఎంతో విధాలుగా భయపెట్టింది ఆనాటి ప్రభుత్వం. నువ్వు ఉద్యమకారులకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తే మీకు అన్ని రకాలుగా ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పినా ఆవిడ మాత్రం ససేమిరావు నేను చెప్పేది లేదు అని చెప్పి ఆనాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వెళ్ళడంతో ఆవిడ మీద అనేక నేరాలు మోపి ఆవిడనైతే జైలు శిక్షకు గురి చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఉంటున్నటువంటి ఇంటిని ఈ జాతి వివక్షకి వ్యతిరేకంగా పోరాడుతున్నటువంటి ఉద్యమకారుల కోసం ఇచ్చేశారు. దాన్ని ఇప్పుడు ది పీపుల్స్ హౌస్ అని కూడా పిలుస్తారనమాట. అలాంటి పోరాటం చేసినటువంటి ఆమె న్యాయవాదిగా అయిన తర్వాత ఆ జాతి వివక్ష కోసం పోరాడుతున్నటువంటి వారికి, అలాగే ఈ వివక్షకు గురైనటువంటి వారి కోసం ఎన్నో కేసులు వాదించారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా. ఆ విధంగా దేశంలో చాలా మంచి పేరు సంపాదించుకున్నారు దక్షిణాఫ్రికాలో. అందుకే ఆవిడకి ఇప్పుడు గౌరవప్రదంగా ఆ ప్రభుత్వమే ఇప్పుడు ఆవిడ అంత్యక్రియలు అయితే జరుపుతున్నారు.